మునుగోడులో మరి కేసీఆర్ సభ పెడుతున్న సందర్భంగా వివిధ మండలాల నుంచి గ్రామాల నుంచి కూడా జనాలు తరలిస్తున్న సందర్భంలో కేసీఆర్ ఏం మాట్లాడతారనే ఒక ఉత్కంఠ తెర ఉంది ఇప్పటి వరకు కూడా. సో ప్రస్తుతం మనము చౌటుప్పల్ మండలంలో ఉన్నటువంటి చౌటుప్పల్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే నన్నపల్లి నరేంద్ర గారు ప్రస్తుతం మాట్లాడుతున్నారు. ఏం జరుగుతుంది, అసలు ఎలా వెళ్తున్నారు కేసీఆర్ సభకు, ఏం చెప్పబోయే అవకాశం ఉందన్న అంశాలు వారితో చెప్పండి సార్. దేశంలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు మునుగోడు ఎన్నిక ఒక ప్రతిష్టగా చూస్తున్నారు ఇప్పుడు మొత్తం మీద. సో ఈ కేసీఆర్ సభ అనగానే ఇంకా ఎక్కువగా ప్రచారం కూడా జరుగుతుంది. సో ఎలా చూడాలి? మునుగోడు ఎన్నిక తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రాష్ట్ర సమితికి రెండింటికి ఈరోజు చాలా బ్రహ్మాండమైన ఫలితాలు రాబోతున్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితి సత్తా ఏందన్నది మరొకసారి బీఆర్ఎస్ పెట్టిన తర్వాత ఏందన్నది దేశ ప్రజలందరికీ చూపించే అవకాశం ఒకటి. రెండవది, మునుగోడు ప్రజలందరికీ కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతుంది. ఒక మూర్ఖునికి ఓటేసినాము, ఆ దళిద్రం మీద పోయింది. ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వాన ఈ 14 నెలలలో బ్రహ్మాండమైన అభివృద్ధి జరుగుతుందని పూర్తిగా విశ్వసించి వారు కేటీఆర్ గారు కూడా అదే మాట ఇచ్చారు. నేను అడాప్ట్ చేసుకుంటానని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడున్న ప్రజలకు మేలు జరగబోతుంది. అదేవిధంగా భారతీయ రాష్ట్రీయ సమితి దేశంలో మొట్టమొదటి విజయాన్ని కూడా దేశానికి చూపించే దిశగా ఈరోజు ఫలితాలు రాబోతున్నాయి. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ గారు మునుగోడు ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ, దేశంలో ఉన్నటువంటి అందరికి కూడా ఒక సంకేతాలు ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎంతమంది తీసుకుని వెళ్తున్నారు? అసలు ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారా? మీరు ఏమన్నా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందా? సంక్షేమ ఫలితాలు పొందిన వాళ్ళని కూడా ఏమన్నా తీసుకెళ్లే అవకాశం ఉందా? ముఖ్యంగా సంక్షేమ పథకాలు అని కాదు, కేసీఆర్ గారి మీద అభిమానం ఉన్న వాళ్ళందరూ బస్సులో ఎక్కి వెళ్తారు, అంతే కాదు. దాంట్లో సంక్షేమ పథకాల ఇంకా ఇతరుల అనేది కాదు. సంక్షేమ పథకాలు వచ్చిన వాళ్ళే మాత్రమే కాదు, మిగతా వాళ్ళు కూడా కేసీఆర్ గారి మీద అభిమానం ఉన్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఎవరు ఇంట్రెస్ట్గా వాళ్ళు వస్తారని మేము పూర్తిగా భావిస్తున్నాం. స్వచ్ఛందంగా వాళ్ళు వస్తున్నారు. కావాలంటే వాళ్ళకి మినిమం ట్రాన్స్పోర్ట్ అన్నా కూడా చూడాల్సినటువంటి బాధ్యత ఉన్నది కాబట్టి చూడడం జరుగుతుంది. సో ట్రాన్స్పోర్ట్ విషయంలో మరి ఎలా ఉంది? చెక్ పోస్ట్ కూడా చాలా నడుస్తున్నాయి కదా. సో ఆ విషయంలో మరి జనాలను తరలించే విషయంలో వాళ్ళకి ఎలాంటి వసతులు కల్పిస్తారు? కౌంట్ అవుతుంది కదన్న, బాజాప్తా అలా దాచుకునేది ఏముంటుంది. బాజాప్తా బస్సులనే కౌంట్ అయితే జనరల్గా ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు? మినిమం వాటర్ అవన్నీ కూడా ఉంటాయి కదా, ఫెసిలిటీస్ అవన్నీ కూడా. కేసీఆర్ గారు మరి ఈ సభ బీఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత కావచ్చు, లేకపోతే ఇక్కడ మునుగోడు ఎన్నిక వచ్చిన తర్వాత కూడా కావచ్చు, మరి కేంద్రం పైన కావచ్చు, నిన్న జరిగినటువంటి వాటి మీద క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందా? అది ముఖ్యంగా అది కేసీఆర్ గారు మాట్లాడే పరిస్థితిని బట్టి ఉంటుంది. అది మా స్థాయిలో చెప్పే అంశం కాదు ఓపెన్గా చెప్పాలంటే. కాబట్టి రేపు మీరు ఈరోజు సభలోనే మీరు అది గమనిస్తే మంచిది.